మనకి వోల్టేజ్ల గురించి తెలియాలన్న. ఆ వోల్టేజ్ అనేవి మనకి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏసీ వోల్టేజ్, ఇంకోటి డీసీ వోల్టేజ్. ఓకేనా? అసలు ఏసీ వోల్టేజ్ ఎలా ప్రొవైడ్ అవుతుంది అన్న దాని గురించి మనకి తెలిస్తే డీసీ వోల్టేజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడవచ్చు. ఏసీ వోల్టేజ్ ప్రొవైడ్ అవ్వడానికి మనకి మనకి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి అన్న. మనం చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు మనం హీరో సైకిల్కి లైట్ ఉండేది. ఆ లైట్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆ లైట్ వెలగాలంటే డైనమో ఉండేది అన్నది. వెనక చక్రానికి డైనమోని తగిలిస్తే మనం తొక్కుతూ ఉంటుంటే అది రోలర్ తిరుగుతూ ఉంటుంది. అది రోలర్ తిరుగుతున్నప్పుడు ఆ రోలర్కి ఏం చేస్తాడు అంటే దానికి ఒక మ్యాగ్నెట్ని కనెక్ట్ చేస్తాడు అన్న. ఆ మ్యాగ్నెట్ ఏంటిది, ఒకటి నార్త్ టు సౌత్ అన్నది ఉంటుంది కదన్న. దానికి చుట్టూరు ఒక కోర్ అన్న, ఒక ప్లేట్, అల్యూమినియం ప్లేట్ ఇస్తాడు. మీరు ఎప్పుడన్నా చిన్న ట్రాన్స్ఫార్మర్ పగల కొడితే వైర్తో పాటు ప్లేట్స్ ఈ ఆకారంలో ఉంటాయి, ప్లేట్స్ ఇలా ఉంటాయి, వాటి కోర్ అంటాం వాటిని. దానికి ఏదైతే కరెంట్ ఈజీగా ట్రావెల్ చేయగలదో వాటిని కండక్టర్ అంటాం. అది మంచి కండక్టర్ ఏంటంటే కాపర్ అన్న. ఆ కాపర్ వైర్ని ఆ కోర్ చుట్టూరు రౌండ్ చుట్టిన తర్వాత మనం ఓన్లీ మాట్లాడుకునేది ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల గురించి. ఎలక్ట్రాన్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అదే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఆటమ్స్ అని చాలా ఉంటుంది అన్న. అది సైన్స్ సబ్జెక్ట్, అది మనకు అంత అవసరం లేదు. మనకి అలాగే ఎలక్ట్రాన్స్ ఎలా ప్రొవైడ్ అవుతాయి, ఆ ఎలక్ట్రాన్స్లో ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి, దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం మనం. ఓకే అన్న. అయితే ఇప్పుడు నాకు నెగిటివ్ అన్నదేమో బ్లాక్ కలర్ ఎలక్ట్రాన్స్ అంటా అన్న. సౌత్ ఏమో రెడ్ కలర్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు దీని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, ఒక పెద్ద మ్యాగ్నెట్ని తీసుకొచ్చి నేను అక్కడ పెడతాను. ఇంకో మ్యాగ్నెట్ని తీసుకొని వచ్చి నేను దాన్ని టచ్ చేయకుండా ఇది తోస్తూ ఉంటుంటే అది అంత బరువు ఉన్నా కానీ అది జరుగుతూనే ఉంటుంది. దేనివల్ల జరుగుతుంది అన్న? మ్యాగ్నెట్ అంటే అయస్కాంత శక్తి. ఒక మధ్యలో ఏదో ఒక శక్తి ఉందనే కదన్న అర్థం. ఒక అంత బరువైన దాన్ని కూడా మనం టచ్ చేయకుండా వెనక్కి తోస్తున్నామంటే దీనికి దానికి మధ్యలో ఏదో బలం ఉంది. ఆ బలాన్నే అయస్కాంత శక్తి అంటామని. ఆ అయస్కాంత శక్తితోనే మనం విద్యుత్ అయస్కాంత శక్తిని తయారు చేస్తాం. ఓకేనా? అది ఎలా తయారవుతుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు విడిగా ఉన్నంతసేపు ఈ రెండు కూడా మామూలుగా ఇటువైపు బ్లాక్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇటువైపు రెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నేను సైకిల్ చక్రానికి ఎప్పుడైతే తగిలించానో అది రొటేట్ అవుతూ ఉంటుంటే ఇవన్నీ కూడా కొలాబరేట్ అయితే లేదా అన్న. ఇటువైపు ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ రెడ్ ఉన్నాయో ఇటువైపు కూడా అంతే కదన్నా. బ్లాక్ రెడ్ ఈక్వల్గానే ఉంటాయి కదన్నా. ఇలా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనం సైకిల్ చక్రంతో తిరుగుతున్నప్పుడు రెండు మిక్స్ అయితే అంతవరకే. ఈ మిక్స్ అయిన వాటిని ఎవాపరేట్ అవ్వడానికి ఇందాక ఈ కాపర్ వైర్ని చుట్టడానికి ఒక ఇది ఉంటుందని చెప్పే కన్నా దాన్ని కోర్ అంటాం. అల్యూమినియం ప్లేట్ ఉంటుంది అన్నగా. ఆ కోర్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తాం అన్నమాట. అంటే దగ్గరగా లాక్కుంటుంది. ఈ దగ్గరగా లాక్కున్నప్పుడు మరి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్నది పాయింట్. ఇందులో మనం సైన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ అని ఉంటుంది అన్న. నువ్వు తిప్పే రొటేషన్ బట్టి అది వెళ్ళే డైరెక్షన్ ఆధారపడి ఉంటుంది. నువ్వు తొక్కే డైరెక్షన్ బట్టి. అంటే ఇప్పుడు మనం తొక్కుతా ఒక సైకిల్ చక్రాన్ని తొక్కాలంటే ఒక డైరెక్షన్లోనే తొక్కగలం, వెనక వైపు తొక్కలేం కదన్న. ఇలా తొక్కుతున్నప్పుడు దాని డైరెక్షన్ బట్టి మనకి ఈ ఎలక్ట్రాన్స్ ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ అవుతాయి అన్న దాని గురించి ఉంటుంది. ఇలా ఉంటుంది అన్న. ఇలా డైరెక్షన్ చూపిస్తుంది, అలాగే ఎలా రొటేట్ అవ్వాలని ఇది చేయి చూపిస్తుంది అన్నమాట. ఇది ఒక సన్నటి గొట్టం అనుకుందాం. వాటర్ ఇటు నుంచి పంపించినప్పుడు ఈ గొట్టం నిండుతూ వెళ్తూనే అటువైపుకి వాటర్ రాగలుగుతుంది. అవునా కాదా? నా పాయింట్ అర్థమైందన్న. లేదంటే నేను ఒక పైపు ఒక వాటర్ మగ్గులో పెట్టేస్తాను, నోటితో లాగి పెడితే ఈ పైపు నిండుకుంటూ వస్తేనే కదా నాకు వాటర్ అన్నది వస్తుంది. అవునా కాదా? అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ వైర్ యొక్క మందాన్ని బట్టి ఇవి నిండితేనే కదన్నా. ఇది నిండిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి రావాలి. అవునా కాదా అన్న? వైర్ యొక్క మందాన్ని బట్టి ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ కొలాబరేట్ అయ్యి మొత్తం నిండిన తర్వాత బయటకు వస్తుంది. అది ఎలాగైనా ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ లేదా రైట్ హ్యాండ్ రూల్. ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రాన్స్నే మనం కరెంట్ అంటామని. ఇలా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్, నెగిటివ్ ఎలక్ట్రాన్స్, అది పాజిటివ్ అన్నా అవనేయండి, నెగిటివ్ అన్నా అయినా, ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో
వాటిని మనం కరెంట్ అంటాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్. మనం వాటర్ని లీటర్లో కొలుస్తాం కదన్నా, వెయిట్ని కేజీలో కొలుస్తాం. మరి ఒక వైర్లో దాని యొక్క మందాన్ని బట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తున్నాయి అని చెక్ చేసుకోవడానికి దాన్ని యాంపియర్లో మల్టీమీటర్లో ఏ అని సింబల్ ఉంటుంది. ఆ ఏ అనే సింబల్ మీద పెట్టినప్పుడు ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి కదన్న, ఇందులో నాకు వోల్టేజు యాంపియర్ రెండూ ఉంటుంది. ఓకేనా, నేను ఆ 2 హోల్స్లో పెట్టినప్పుడు ఎంత యాంపియర్ అన్నది నాకు మల్టీమీటర్ మీద చూపిస్తుంది. కాబట్టి అంటే ఏం చూపిస్తుంది, ఆ వైర్లో ఎంత ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తున్నాయని చూపించేదాన్నే మనం యాంపియర్ అంటాం అన్న. దాని డినోటింగ్ లెటర్ వచ్చేసరికి ఏ. ఓకేనా, యాంపియర్ అంటే కరెంట్, కరెంట్కి మన మెజర్మెంట్ యూనిట్ అనమాట యాంపియర్ అంటే. మరి వోల్టేజ్ అంటే ఏంటి, ఏదైతే ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని తోసుకొని వెళ్ళేదాన్నే వోల్టేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ నార్మల్గా వెలుగుతుంది, అదే నువ్వు స్పీడ్ తొక్కితే నీ లైట్స్ బ్రైట్గా వెలుగుతుందో వెలగట్లేదా అన్న? నా పాయింట్ అర్థమైందా అన్న? మనం సైకిల్ తొక్కేటప్పుడు నార్మల్గా తొక్కితే లైట్ డిమ్గా వెలుగుతూ ఉంటుంది, అదే నువ్వు స్పీడ్గా తొక్కుతూ ఉంటుంటే నీకు బాగా బ్రైట్గా వెలుగుతుంది. దాని అర్థం ఏంటి, నువ్వు తొక్కే కొలది నీకు పుషింగ్ ఎక్కువ అవుతుంది కదా. అంటే ఏదైతే అంటే ప్రెజర్, ది ప్రెజర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ వోల్టేజ్. ఏదైతే ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని తోసుకుంటూ వెళ్ళేదాన్నే వోల్టేజ్ అంటాం. ఆ పాయింట్ క్లియర్గా అర్థమైందా అన్న? మరి వోల్టేజ్ మెజర్మెంట్ యూనిట్, దాన్ని కొలవాలి అంటే వోల్ట్స్, వోల్ట్స్లో కొలుస్తాం, అంటే డినోటింగ్ లెటర్ వీతో. మరి నాకు ఏసీ వోల్టేజ్ ఉంది, డీసీ వోల్టేజ్ ఉంది. ఇప్పుడు వోల్టేజ్ అని ఉంది, ఏసీని చెక్ చేయాలా డీసీని చెక్ చేయాలా కన్ఫ్యూజే కదా. ఏసీ చెక్ చేయడానికి ఒక సింబల్ ఉంటుంది, డీసీని చెక్ చేయడానికి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఎలా వస్తుంది అన్న దాని గురించి చెప్తా అన్న. ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటాం. ఆ కరెంట్ ఒక వైర్లో ఎన్ని ఎలక్ట్రాన్సే కదా కరెంట్, ఒక వైర్లో ట్రావెల్ చేసే ఎలక్ట్రాన్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి దాన్ని యాంపియర్లో కొలుస్తాం అని ఏ అనే సింబల్ మీద ఉంటుంది. ఏదైతే ఎలక్ట్రాన్స్ స్పీడ్ ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం, వోల్టేజ్ అంటున్నాం. అది వోల్ట్స్లో కొలుస్తాం, ఇది లెటర్ వి. అయితే ఇది ఏసీ వోల్టేజ్ని ఎలా కనుక్కోవచ్చు అన్నది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ నాకు వచ్చేది 5 వోల్టేజ్ అనుకుందాం అన్న. మనం చిన్నప్పుడు గ్రాఫ్ చూసాం, 0 ఇది ప్లస్ ఇది మైనస్, అవునా? 1 2 3 4 5 1 2 3 4 5 అంతే కదన్నా. ఇప్పుడు నాకు ఇక్కడ 5 వోల్టేజ్ అన్నది వస్తుంది, ఇక్కడ నుంచి నాకు వోల్టేజ్ 5 వోల్టేజ్ వచ్చింది. అలాగే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి కన్నా 5 వోల్టేజ్ ఇలా 5ఏ కదన్నా, ఇలాగే కన్నా వెళ్ళేది. మన చిన్నప్పుడు గ్రాఫ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, ఒకటి రెడ్ ఎలక్ట్రాన్స్ ఒకటి బ్లాక్ ఎలక్ట్రాన్స్. మరి ఎంత ఉన్నాయి, 5 వోల్టేజ్కి వచ్చేంత వరకు ఉంది పాజిటివ్, నెగిటివ్ 5 వోల్టేజ్ వరకు ఉంది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏదైతే కలిసి ఉందో దాన్ని ఆల్టర్నేటివ్ కరెంట్ అంటాం. పాజిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే వైర్లో ట్రావెల్ చేస్తుందో దాన్ని ఏసీ వోల్టేజ్ అంటాం, ఆల్టర్నేటివ్ కరెంట్. ఏ కరెంట్లో అయితే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఏసీ వోల్టేజ్ అంటాం. క్లియర్ కదన్న? ఓకే, ఇప్పుడు నేను ఏసీ కరెంట్ని కానీ ఏసీ వోల్టేజ్ని కానీ ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఏదైతే ప్లస్ మైనస్ ఇలా ఉంది కదన్న, దీన్ని ఒక సైకిల్ అంటాం. నాకు వోల్టేజ్ లెటర్ మీద ఇలా ఉంది అనుకోండి, అంటే పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయని. ఏ మీద ఇలా ఉంది అనుకోండి, పాజిటివ్ నెగిటివ్ ఉంది అని. ఏ మీద ఈ సింబల్ ఉంటే అది ఏసీ కరెంట్ అని చెక్ చేసుకునేది, ఈ సింబల్ ఉంటే వోల్టేజ్ని చెక్ చేసుకునేది, ఏసీ వోల్టేజ్ని చెక్ చేసుకునేది. పాయింట్ అర్థమైందా లేదా అన్న? ఎందుకు ఆ సింబల్ వచ్చిందన్నది అర్థమైందన్న? ఆ సింబల్కి అర్థం పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. క్లియరా అన్న? ఒక్కసారి రాసు.